హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డైలీ స్నిప్పెట్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో ఇప్పుడైతే నేను నా డైలీ మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేసేసాను విత్ కుకింగ్. మీ అందరికీ తెలుసు కదా, నేను కుకింగ్తోనే నేను డైలీ మార్నింగ్ రొటీన్ అనేది స్టార్ట్ చేసేస్తానని. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేసాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అనే రెడ్ కలర్లో ఉంటుంది, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వచ్చేస్తాయి. అలాగే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడైతే నా డైలీ మార్నింగ్ స్టార్ట్ చేసేసాను విత్ కుకింగ్ అనమాట. రొటీన్ స్టార్ట్ అయిపోయింది. పప్పు చేస్తున్నాను. పప్పు ఎందుకు అని అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి. ఇప్పుడు నాకు చాలా పనులు ఉన్నాయండి ఈరోజు. చాలా క్లోత్స్ ఉన్నాయి, అవన్నీ వాష్ చేయాలి. హౌస్ క్లీనింగ్ ఉంది. అండ్ ఇవి కొంచెం ఎడిటింగ్ పనులు కూడా చాలానే ఉన్నాయి. సో అందుకే నేను ఈరోజు కుకింగ్ చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి పప్పు చేసేస్తున్నాను. సో పప్పు అయితే పెట్టేశాను, ఉడికింది, మొత్తం నిలుపుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూసారా నా పప్పు గుత్తి ఎలా ఉందో, ఇరిగిపోయిందండి. ఇప్పుడు కాదు, నా మ్యారేజ్ అయిన కొత్తలో అనమాట. మా చెల్లు వంశీ ఇద్దరు ఎవరో ఎరక్కొట్టారనమాట. సో నేను దాన్ని అలాగే యూజ్ చేస్తూ వస్తున్నాను. సో ఇప్పుడైతే పప్పు అయితే అయిపోయింది, తాలింపు కూడా పెట్టేశాను. పప్పు మీ అందరికీ తెలిసిందే కదా, అందుకే నేను అంత డీటెయిల్గా చూపించట్లేదు. పప్పు ఎవరికైనా వచ్చు, సో అందుకే అంత డీటెయిల్గా చూపించట్లేదు. ఇప్పుడైతే నేను పప్పు తాలింపు వేసేసుకొని దీంట్లో పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే పప్పు టేస్టీగా రావాలి అనుకుంటే పప్పు తాలింపు వేసేసిన తర్వాత జస్ట్ కొన్ని వాటర్ పోసి మనం పొయ్యి మీద ఒక 5 minutes అట్లా మీ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే పప్పు చాలా టేస్టీ ఉంటుందండి. సో ఎవరికైనా కొంతమంది ఏంటంటే తాలింపు వేసేసిన తర్వాత తీసేస్తూ ఉంటారనమాట. అలా కాకుండా ఒక 5 minutes సిమ్లో పెట్టి ఉంచండి, అట్లా చాలా బాగుంటుంది టేస్టీగా. ఒకసారి ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా ఉంది అనేది కూడా నాతో కమెంట్ సెక్షన్లో కింద షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేను దాన్ని మొత్తం ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను దీంట్లోకి, ఈ బౌల్లోకి అనమాట. ఇది వచ్చేసరికి సో పప్పు మొత్తం నేను ట్రాన్స్ఫర్ చేసేసాను బౌల్లోకి అనమాట. అండ్ ఇప్పుడు నేను రైస్ పెట్టేస్తున్నాను. చాలామందికి ఏంటి అని అంటే రైస్ పెట్టేస్తే కింద అడుగంటుతూ ఉంటుంది. అలా అంటకుండా ఉండాలి అని అంటే మనం 1 glass ఆఫ్ రైస్ తీసుకుంటే అదే గ్లాస్తో 2 glasses ఆఫ్ వాటర్ పోయాలండి. చాలామంది ఏంటి అని అంటే డైరెక్ట్గా పెట్టేస్తూ ఉంటారు అనమాట. అంటే జస్ట్ విత్ హ్యాండిల్ క్వాంటిటీ చూసి పెట్టేస్తారు. అలా కాకుండా ఇప్పుడు ఇట్లా కరెక్ట్గా గ్లాస్తో మెజర్ చేసి పెడితే మనకి కింద అడుగంటదండి రైస్ ఎప్పుడైనా. అదే మీ రైస్ సోనా మసూర్ అయితే ఇంకొంచెం 2 glasses ఆఫ్ వాటర్ కానీ ఇంకొంచెం పోయండి, సరిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు సేమ్ నేను ఆ గ్లాస్తో 1 glass ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో అదే గ్లాస్తో 2 glasses ఆఫ్ వాటర్ పోసాను. అండ్ అలాగే ఇంకొంచెం పోసాను, ఎందుకంటే మాది సోనా మసూర్ అనమాట రైస్. సో అందుకే నేనైతే ఇప్పుడు పెట్టేసిన కొంతసేపు నానబెట్టిన తర్వాతే నేను పెడతాను. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రైస్ కుక్కర్ ఎప్పుడు తడిగా ఉన్నప్పుడు పెట్టకూడదు కదా, కింద ఫిలమెంట్స్ ఏవో ఉంటాయి, అవి మాడిపోతాయి అని అంటారు. సో మనం తుడిచి నీట్గా పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను కట్ చేసేస్తున్నాను వాటర్ మిలన్. ఈరోజైతే ఈరోజు నేను మొత్తం నా వ్లాగ్ మొత్తం నేను ఏమేమి పనులు చేశాను, నా డైలీ కాదు ఇంట్లో ఎంత పని ఉంటుంది అనేది మొత్తం నేను ఈరోజు అదే వ్లాగ్ అనేది అదే షూట్ చేశానండి. సో మీరు కూడా చూడండి, వ్లాగ్లోకి వెళ్ళిపోండి, నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డైలీ స్నిప్పెట్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అందరు బాగున్నారా అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేను ఈరోజు వచ్చేసరికి ఏంటి అని అంటే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకు కుదిరినంత వరకు నేను మ్యాక్స్ కవర్ చేశాను అనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ప్రెసెంట్ మార్నింగ్ వ్లాగ్ అనేది స్టార్ట్ చేసేసాను. నాకు వీలైనంత వరకు ఈవినింగ్కి కవర్ చేస్తాను. సో మీరు తప్పకుండా చూడండి. అండ్ ఇప్పుడు ఏంటి అని అంటే యాక్చువల్లీ వచ్చేసరికి కుకింగ్ అయిపోయింది, వాషింగ్ అయిపోయింది, హౌస్ క్లీనింగ్ అయిపోయింది, ఇంక ఎవ్రీథింగ్ పని అయితే మ్యాక్స్ 90% అయిపోయింది. ఇంకేం లేదు, నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి.
టైం వచ్చేసరికి 9 అయింది. సో నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది, ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. అండ్ ఇంకొంచెం చిన్న వర్క్ ఉంది అంతే. సో ఇది కంప్లీట్ చేసేసుకుంటే ఈ రోజుతో నా పని అయితే అయిపోయినట్టే అనుకుంటాం. కానీ చాలా కష్టం అండి హౌస్ వైఫ్గా ఉండి అన్ని పనులు చేసుకోవడం అంటే నిజంగా చాలా కష్టంతో కూడుకున్న పని అనమాట. సో ఎవరైతే హౌస్ వైఫ్ ఉన్నారో నాకు తెలుస్తుంది ప్రతి ఒక్కళ్ళు దీనికి రిలేట్ అవుతారు. అండ్ ఇంకొకటి కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది, మీరందరు పూజలు ఎలా చేసుకుంటున్నారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసుకోండి. సో ఈరోజు ఏంటి అని అంటే వంశీ పూజ చేశారనమాట. సో నాకు ఈరోజు పూజ పని లేదు, ఆయన ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారు. ఇంకా ఆయన కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను, లంచ్ బాక్స్ పెట్టేశాను, ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో ఇంటి నుంచి నేను ఖాళీ అనమాట. ఖాళీ ఇన్ ద సెన్స్ నాకు కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి కదా, అవి చేయాలి. అండ్ ఇప్పుడు నేను మీకు ఒక శారీ చూపిద్దామని. యాక్చువల్లీ ఈ శారీ ఏనండి, చూసారా ఈ శారీ అనమాట. ఇది వచ్చేసరికి మనకి పళ్ళుకి ఇట్లా వస్తుంది, అదే ఐ మీన్ పళ్ళు ఇన్ ద సెన్స్ పవిట చెంగు వేసుకుంటాం కదా, మనకి ఇక్కడ ఇలా వస్తుంది, బాగుంటుంది అనమాట. ఇదేంటి అని అంటే ఆరెంజ్ అండ్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట. క్లాత్ చాలా సూపర్ సాఫ్ట్ ఉంది. అండ్ మనకి శారీ మొత్తం ఏంటంటే ఇట్లా చెక్స్ వస్తుంది, అంటే గ్రీన్ ఆరెంజ్ కాంబినేషన్తో ఇట్లా మనకి శారీ మొత్తం చెక్స్ వస్తుంది అనమాట. అండ్ బ్లౌజ్కి ఏంటి అని అంటే కొంచెం జస్ట్ లైట్ మగ్గం వర్క్ అంటారు కదా, జస్ట్ అలా వచ్చిందంటే. శారీ మొత్తం అయితే ఇలా ఉంది, చాలా బాగుంటుంది. ఇది ఎవరికైనా బాగుంటుందండి, పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అట్లా ఏం కాదు, ఎవరికైనా ఈ శారీ బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసరికి నాకు ఇది వచ్చేసరికి ఏంటి అని అంటే నాకు మమ్మీ పంపించారు. మొన్న చెల్లి గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు దివాళీ కోసం అని చెప్పి స్పెషల్లీ నాకు పంపించారు. ఎవరైతే నా శిల్పారామం వీడియో ఎవరైనా చూసుంటే నేను దాంట్లో దివాళీ సెలబ్రేషన్స్ వీడియో కూడా జస్ట్ ఒక చిన్న బిట్ అనేది యాడ్ చేశాను. దాంట్లో ఆల్రెడీ నేను ఇది వేసేసుకున్నాను. యాక్చువల్లీ ఏంటి అని అంటే దీనికి వాళ్ళు పేరప్ చేసిన బ్లౌజ్ అయితే ఇది జస్ట్ ఇట్లా లైట్గా జస్ట్ లైట్ మగ్గం వర్క్ లాగా జస్ట్ కొంచెం చమ్కి అలా వచ్చింది, జస్ట్ ఇట్లా లైట్గా వచ్చింది అనమాట. యాక్చువల్లీ నేను ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించలేదు. నా దగ్గర ఆల్రెడీ గ్రీన్ కలర్ది ఒకటి మగ్గం వర్క్దే అనమాట, అది ఉంటే నేను పేరప్ చేసేసుకొని ఆ రోజు వేసుకున్నాను. యాక్చువల్లీ ఇది స్టిచ్ చేయించాలి. ఇది స్టిచ్ చేయించిన తర్వాత దీంతో పేరప్ చేసి ఎలా ఉంది అనేది కూడా నేను మీకు ఒకసారి కట్టుకొని చూపిస్తాను. సో ఈ శారీ అయితే చాలా బాగుందండి. ఇది కాస్ట్ వచ్చేసరికి 1500 మమ్మీ అదే చెప్పారు. సో కాస్ట్ వచ్చేసరికి అయితే 1500 పడిందంట. బాగుంది, చాలా బాగుంది అనమాట. సింపుల్గా వేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళకైతే ఇది శారీ చాలా బాగుంటుంది. ఆరెంజ్ కలర్ అంటే కొంచెం థిక్ కలరే కాబట్టి చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా యాక్చువల్లీ ఈ శారీ చూపిద్దామని అనమాట. అంటే ఇప్పుడైతే లేట్ చేయడం ఎందుకు, వ్లాగ్లోకి వెళ్ళిపోదా. ఓకే, ఇప్పుడైతే కుకింగ్ అంతా అయిపోయిందనమాట. జస్ట్ నేను ఇంకా పాలు మిల్క్ ప్యాకెట్ కట్ చేశాను కదా, సో మిల్క్ పెట్టేస్తున్నాను స్టవ్ మీద. సో నేను ఇప్పుడు కొంచెంసేపు మ్యూజిక్ పెట్టేస్తున్నాను, వ్లాగ్ చూసేయండి ఫ్రెండ్స్.
నేను దోశ బ్యాటర్ నేను నిన్ననే వేసుకున్నాను. అంటే ఈ వ్లాగ్ చేసే బిఫోర్ డే నేను దోశ బ్యాటర్ అయితే వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఇది నెక్స్ట్ డే అండి. అప్పటికప్పుడు వేసుకుంటే మ్యాక్స్ నాకు తెలిసి దోశలు అయితే అస్సలు బాగోవు. ఇది నెక్స్ట్ డే అనమాట. సో నేను ఇప్పుడైతే దోశలు కూడా వేసేస్తున్నాను. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి దోశలు అనమాట. విత్ పప్పు, నేను చట్నీ చేయలేదు, పప్పుతోనే అనమాట. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. దోశలు విత్ సైడింగ్ వచ్చేసరికి పప్పు, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే వ్లాగ్ చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, సో చూసారు కదా నా క్లీనింగ్ కష్టాలు. చాలా వరకు మ్యాక్స్ 90% అయితే నా క్లీనింగ్ అంతా అయిపోయింది. బట్టలు వాషింగ్ మిషన్లో వేసాను, అవి అయిపోయిందనమాట. సో మొత్తం నేను ఆరబెట్టేస్తున్నాను. మీకు ఇక్కడ ఇలాగే కనిపిస్తుంది, కానీ నాకైతే హార్డ్లీ 2 to 3 hours పట్టిందండి మొత్తం అంతా క్లీన్ చేయడానికి. ఇల్లు ఊడ్చి తుడిచి అలాగే మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకొని కుకింగ్ చేసేసి అంతా చేయడానికి నాకు హార్డ్లీ 2 to 3 hours పైనే పట్టింది. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల మీకు అలా అనిపిస్తుంది, కానీ చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. ఇది వచ్చేసరికి ఈవినింగ్ బ్లాగ్ అండి. ఈవినింగ్ బట్టలన్నీ ఆరిపోయినాయి. ఇవి వచ్చేసరికి 2 daysవి. మొత్తం ఇప్పుడు నేను మొత్తం మడత పెట్టేసి వాటి ప్లేసెస్లో వార్డ్రోబ్లో పెట్టేస్తున్నాను అనమాట. సో ఇవి వచ్చేసరికి నా క్లీనింగ్ కష్టాలు అనమాట. నాకు తెలిసి ప్రతి హౌస్ వైఫ్కి ఈ పనులన్నీ ఉంటాయండి. ఒక్కొక్కసారి దీనికన్నా నన్ను అడిగితే సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేయడం బెస్ట్ అనిపిస్తూ ఉంటుంది. అంటే సిస్టమ్ ముందు కూర్చొని చేయడం ఈజీ అని నేను అనను, కానీ ఇట్లా అన్నీ కష్టపడతా ఫిజికల్గా మనం ఫుల్ స్ట్రెయిన్ అయిపోతాం. నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఈవెన్ నాకు సిస్టమ్ ముందు కూర్చొని చేస్తున్నప్పుడు కూడా అంత టైర్డ్ అనిపించదు, కానీ ఇంట్లో పనులు చేస్తుంటే చాలా టైర్డ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో నా క్లీనింగ్ మొత్తం అంతా అయిపోయేసరికి 9:30, 10 అవుతుంది, 10 అయ్యిందనమాట. ఆ తర్వాత నేను నా ఎడిటింగ్ పూర్తి చేసేసుకొని ఇంకొంచెం చిన్న వర్క్స్ ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసేసుకొని ఇంకొన్ని వీడియోస్ తీసుకొని సరికి ఈవినింగ్ 4 అయింది. తర్వాత బట్టలు ఆరిపోయినాయి, ఇవన్నీ మడత పెట్టేసి అవన్నీ పెట్టేసుకున్న తర్వాత నేను ఫ్రెష్ అయిపోయాను అనమాట. సో అట్ లాస్ట్ నా డే ఇలా గడిచింది. ఇది వచ్చేసరికి మొన్న మండే బ్లాగ్ అండి. సో ఓవరాల్గా అయితే నా డే ఇలా గడిచింది. ఈవినింగ్ 4కి నేను వ్లాగ్ అనేది ఎండ్ చేసేసాను. సో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. హలో ఫ్రెండ్స్, సో బ్లాగ్ అయితే మీరు చూసేసారా?
సో నేనైతే ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వచ్చేస్తూ ఉంటే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వీడియో చూసేయచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.